మార్చి తర్వాత వేసింది అనుకోండి, ఈ ఆర్థిక సంవత్సరం పోయినట్టే. అంటే అప్పుడు 2 కిస్తీలు ఇచ్చినట్టు వీళ్ళు ఈ ట్రిప్. క్రిందటి ఏడాది వీళ్ళు ఇస్తానన్న 20,000లో 6,000 కేంద్ర ప్రభుత్వం వేసినవి వచ్చినట్టు, 14,000 ఇలా ఎగ్గొట్టారు క్రిందటి ఏడాది. ఈ ఏడాదిలో ఇప్పటికీ 9,000 ఇచ్చినట్టున్నారు ఒక్కొక్కరికి. మొత్తం 14,000 కదా వీళ్ళు ఇవ్వాల్సింది, 6,000 కేంద్రాన్ని పోను. ఇప్పటికి 5,000 ఒకసారి, 4,000 ఒకసారి వేసినట్టున్నారు. ఇంకొక 5,000 ఇవ్వాలి వాళ్ళకి. అది కూడా కేంద్రం వేసిన డబ్బులతో 2 సార్లు వేసారు అంతే. అదే అనేది, ఆ 2 కలిపితే ఇంకొక 5,000 ఆగినట్టు ఇప్పుడు. అవును, 5,000 గనక ఇప్పుడు నెక్స్ట్ టర్మ్కి అన్నారనుకోండి, మార్చి తర్వాత అన్నారనుకోండి, ఈ ఆర్థిక సంవత్సరం కాదు అది. వేస్తే రేపు మార్చి 31 లోపు వేయాలి. మార్చి లోపు వేసేయాలి సార్. మార్చి 31 లోపు వేస్తే ఈ ఆర్థిక సంవత్సరం 3 కిస్తీలు వేసినట్టు. మార్చి తర్వాత వేస్తే ఈ కిస్తీల్లో కూడా 5,000 ఎగ్గొట్టట్టు, 9,000 వేసినట్టు. అంతే, 20,000 కంప్లీట్ అవ్వదు అంతే. అది మోసం చేసినట్టే. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టే, జగన్ అన్ని ఇస్తేనే ఓడగొట్టేటప్పుడు మాకేంట్లే అనే ఫీలింగ్తో ఉన్నట్టు వీళ్ళు అక్కడ మొహమాటం. అంటే సంక్షేమం విషయంలో జగన్ కన్నా మెరుగైన సంక్షేమం ఇస్తామని ఎన్నికల ముందు చేసిన ప్రచారం ఉన్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం అయితే వైసీపీ మీద ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి బయట లేదంటే మండలిలోనో ఆ పోరాటాలు అయితే చేస్తున్నారు, కానీ అక్కడ పరిష్కారం అయితే ఏమీ కనిపించట్లేదు. ప్రజలకు మరి ఎవరు సమాధానం చెప్తారు? అంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నది కదా ప్రభుత్వపు ఉద్దేశము. అంతే, జగన్ వైసీపీని తిడితే అదే సమాధానం వాళ్ళ దృష్టిలో. తిట్టడాలు, అరెస్టులు చేయడాలు.